నమస్కారం అండి అందరికీ. ఈరోజు వారాహి పురాణం ప్రకారం వారాహి. ఒక్కసారి హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుని కోసం కఠోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు నుండి ఏ మానవుడు లేదా మృగం చేత చంపబడనివి వరం పొందాడు. ఆ అసురుడు కూడా ప్రపంచానికి రాజు, లోకాలన్నీ తన చేతిలో ఉండాలని కోరుకున్నాడు. వరాలు పొందిన తర్వాత రాక్షసుడు దేవతలను, భక్తులను పీడిస్తూ, దాడి చేస్తూ, గందరగోళం చేస్తూ మరియు సృష్టిని నిర్వీర్యం చేయడం, దోపిడీ పాలనలో ప్రారంభించాడు. వేదాలను, గ్రంథములను దొంగిలించి భూమిని, సముద్రంలో దాచాడు. వేదాలు లేకపోవడంతో ధర్మ సంబంధమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో నిలిచిపోయి మరియు ప్రజలు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారు. హిరణ్యాక్షుడు చాలా గొప్ప శక్తిశాలి, మరణం లేని వరం పొంది ఉన్నాడు. యుద్ధంలో ఓడిపోలేడు. అతను ఎవరిని ఓడించలేని విధంగా బలాన్ని పుంజుకున్నాడు. దేవతలు, మహర్షులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. వారందరూ కలిసి మహాశివుణ్ణి సమీపించాడు. మహాశివుడు ధ్యానంలో నిమగ్నుడై ఉన్నప్పటికీ ఇక ఆ హిరణ్యాక్షుడు సంహారం ఆరంభం అని అతని వరంలో ఉన్న రహస్యాన్ని గ్రహించాడు.